So welcome back, students. Now today's class is basic life support, and what is basic life support? That is BLS. Okay, so a series of action performed on a critically ill person, so aimed to buy until emergency services. That means same like CPR. Okay, basic life support and the CPR is same. Okay, but see, BLS is nothing but is a series of action performed on a critically ill patient aimed to by the time until emergency services has come. Okay, and it can be performed by the medical professionals and the qualified by standards. అంటే మనం సిపిఆర్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు, బట్ బిఎల్ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు బిఎల్ఎస్ ఓన్లీ పర్సన్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఓన్లీ షుడ్ గివ్ ద బిఎల్ఎస్. సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిఎల్ఎస్? సో బిఎల్ఎస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ it is very crucial in critical times and saving lives of the patient. So immediate initiation by standard cardiopulmonary resuscitation CPR can result in doubling or quadrupling survival from out of hospital cardiac arrest. So nothing but మనకి 2 times లేదా 4 times బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. If you do this basic life support or CPR, so we have more chances to have their lives, surviving their lives. Each year UK ambulance services receive 60,000 calls from suspected cardiac arrest. సో మనకి యూకేలో తీసుకున్నట్లయితే దే హ్యావ్ మోస్ట్లీ డైలీ ఎవ్రీ ఇయర్ ఈచ్ ఇయర్ 60,000 కాల్స్ అనేవి సడన్గా పీపుల్ కార్డియాక్ అరెస్ట్ అయ్యారు అనేది దే విల్ బి గెట్టింగ్ దిస్. సో దే ఆర్ ఓన్లీ ఏబుల్ టు పర్ఫార్మ్ రిసర్సియేషన్ ఇన్ అబౌట్ హాఫ్ ఆఫ్ దెమ్ పేషెంట్స్ హ్యావ్ ఎక్స్పైర్డ్ డ్యూ టు నాట్ రిసీవింగ్ ద స్టాండర్డ్ సిపిఆర్. సో మనకి సగం మంది ఎవరైతే ఒకప్పుడు బిఎల్ఎస్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో అందుకని ఏమయ్యేది, సగం మంది పీపుల్ బతికేవాళ్ళు, సగం మంది హూ కెన్ ఏబుల్ టు డూ వెరీ వెల్ వాళ్ళు బ్రతికేవాళ్ళు అనమాట. సో మనం ఏమన్నాం, సిరీస్ ఆఫ్ యాక్షన్ అన్నాం. సో అది కరెక్ట్గా ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఇస్తేనే వీ కెన్ మేక్ దెమ్ అలైవ్, లేకపోతే ఇట్ ఈస్ వెరీ యూజ్లెస్. అండ్ సో రికగ్నైజింగ్ సమ్ వన్ నీడ్స్ హెల్ప్. So first of all, what is our main duty, our main aim is that we have to firstly ensure it is safe to approach the victim and ensure by standard safety. So మనం ఎవరైతే హెల్ప్లో ఉన్నారో వీ హ్యావ్ టు go them immediately. So immediately you have to respond. So shake the patient if they are okay. If no response, rub the sternum and middle part of the chest with your knuckle. Knuckle is nothing but మోచేయి. ఓకే, మోచేయి అంటాం కదా అది. సో ఫర్దర్ నో రెస్పాన్స్, అడ్రస్ ద ఎయిర్వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, లేపడానికి ట్రై చేయాలి. స్టెర్నమ్ అంటే మీ చెస్ట్ బోన్ని గట్టిగా రబ్ చేయాలి. దెన్ విత్ యువర్ నకల్ని రబ్ చేయాలి. ఫర్దర్ నో రెస్పాన్స్, దెన్ యూ గో విత్ ద ఎయిర్వే. ఇఫ్ పేషెంట్ డజంట్ రెస్పాండ్ అండ్ ఇట్ ఈస్ బ్రీతింగ్, స్టే ఎట్ దేర్ సైడ్, అబ్జర్వ్ ఎనీ చేంజెస్ దే మే అక్కర్ అంటిల్ పారామెడిక్స్ అరైవ్. సో ఒకవేళ పేషెంట్ అన్రెస్పాన్సివ్గా ఉండి బట్ హీ ఈజ్ బ్రీతింగ్ అంటే జస్ట్ పుట్ దెమ్, వాళ్ళ పక్కనే నుంచొని అంబులెన్స్ కోసం వెయిట్ చేయండి. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాన్ రెస్పాన్సివ్, ప్లేస్ దెమ్ ఆన్ దేర్ బ్యాక్, ఓపెన్ ద ఎయిర్వే, యూజ్ ద హెడ్ టిల్ట్ ఆర్ జా థ్రస్ట్ మూమెంట్. See, this is one of the thing you have to be do during this one. If the patient is not responsive, that you have to see their airway. So how do you will do the airway means, see, this is a procedure. So open the airway using head tilt or jaw thrust maneuver. Nothing but you are making them open their airway. అంటే ఇట్లాగా you have to make them in a supine position and head tilt. అంటే ఇట్లాగా జా పైకి పెట్టాలి అనమాట. ఓకే, యూ హ్యావ్ టు పుట్ ద ప్రెషర్ ఆన్ అండర్ ద జా అండ్ యూ హ్యావ్ టు, అంటే ఇక్కడ కర్వ్ యూ హ్యావ్ టు ఇట్లా బ్యాక్ మొత్తం బ్యాక్ చేస్తే ఏమవుతుంది, ఈ ఎయిర్వే స్ట్రైటన్ అయింది. ఇజంట్ ఇట్? ఇట్లా ఉంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఎల్ షేప్, అవునా?
మామూలుగా మనం నుంచుంటే మన థ్రోట్కి అది పంప్ ఎలా ఉంటుంది, ఎల్ షేప్లో ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, యువర్ పైప్ అనేది ఎట్లా ఉంది, స్ట్రైట్ లైన్లో ఉంది. సో దాట్ ఎయిర్ కెన్ గోస్ ఈజీలీ, ఇజంట్ ఇట్? సో దిస్ ఈజ్ కాల్డ్ హెడ్ టిల్ట్. అంటే హెడ్కి ఒక చేయి పెట్టాము, చిన్కి ఒక చేయి పెట్టాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ జా థర్స్ట్ మాన్యూర్. జా థర్స్ట్ మాన్యూర్ ఈజ్ నథింగ్ బట్ మ్యాండిబుల్స్, మీ జా దవడలు అంటారు కదా. సో వాటిని మనం చిన్నపిల్లలకి ఏదైనా మందు కానీ ఏదైనా తినిపించేటప్పుడు ఏం చేస్తాం, గట్టిగా దీన్ని ప్రెస్ చేస్తాం జాని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నోరు గట్టిగా ఓపెన్ చేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. ఆ 2 వేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓపెన్ దేర్ ఎయిర్ వే అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ టు బ్రీతింగ్ ఈజీగా వెళ్ళడానికి. నౌ యూ హ్యావ్ టు సీ అబౌట్ ద బ్రీతింగ్. సో as fast as you can within 10 seconds, look for any chest wall movement, listen for any breath sounds, feel for breaths under nostrils and the mouth. So indaka same like CPR only, but it is a series of action that is performed by the trainee persons. So chest wall movement, breath sounds, feel, ఇవన్నీ చూడాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ టు మిస్టేక్ నార్మల్ బ్రీతింగ్ విత్ అగోనల్ రెస్పిరేషన్ సచ్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. సో సెరిబ్రల్ ఇస్కీమియా, దీస్ ఆర్ ద బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్. సో సమ్ టైమ్స్ మనకి ఏమవుతుంది అంటే రెస్పిరేషన్ అనేది కార్డియాక్ అరెస్ట్ వల్ల, సెరిబ్రల్ ఇస్కీమియా వల్ల ఇట్ షుడ్ బి నార్మల్ బ్రీతింగ్ అనేది దే విల్ బి నాట్ హ్యావింగ్ అనమాట. సో యూ హ్యావ్ టు సీ దట్ అండ్ కాల్ ఫర్ ద హెల్ప్. సేమ్ థింగ్, నెక్స్ట్ థింగ్ ఈజ్ కాల్ ఫర్ ద హెల్ప్ and start CPR. Now CPR, you all know, in the class lo cheppanu kada meeku CPR. What is CPR ani? See, CPR again they are telling you. So place hands over the chest of center of the chest, 2 fingers above the ends of the sternum. ekkada pettaru 2 fingers ante itla 2 fingers ni mana sternum bone ki paina pettukovali. So oka hand ikkada pettaru and 2 fingers above the sternum bone, xiphoid process annam. sternum bone gap ni xiphoid process annam. So interlock your hands. See how they are interlocking like this. oka cheyi మీద ఇంకొక చేయి పెట్టి they are interlocking their hands. Make sure pressure is not applied to the ribs. సో మీరు స్టెర్నమ్కి ఎక్కడైతే మధ్యలో ఖాళీ ఉంటుందో అక్కడే చేయాలి. మీరు రిబ్స్ మీద పెడితే రిబ్స్ ఇరిగిపోతాయి, ఇజంట్ ఇట్? నౌ స్టార్ట్ ద కంప్రెషన్స్. మేక్ షూర్ యువర్ షోల్డర్స్ డైరెక్ట్లీ అబోవ్ యువర్ హ్యాండ్స్. సో ఎలా ఉండాలి, మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం, ఇజంట్ ఇట్? సో ఇందాక ఎట్లా ఉన్నాం, మనం ఎట్లయినా చేసాం, అవునా కదా? సో yeah, see, opposite direction lo. Now you have to see the circle. Make sure your shoulders directly above your hands. Arm should be straight. You are pushing with your body, not arms. మీ బాడీ మొత్తం ప్రెషర్ తోటి పెట్టాలి, నాట్ ఆర్మ్స్ అనమాట. ప్రెషర్ డౌన్ విత్ ద డెప్త్ ఆఫ్ 5 to 6 centimeters. ఆఫ్టర్ ఈచ్ కంప్రెషన్ రిలీజ్ ఆల్ ప్రెషర్ ఫ్రమ్ ద జస్ట్ వితౌట్ యువర్ హ్యాండ్స్, లీవింగ్ కాంటాక్ట్ ఆఫ్ ద పర్సన్. అంటే ఎలాగ చెయ్యి అలాగే ఉంచాలి, నొక్కి ఆ చేతిని మీదే పైకి అనాలి, కానీ ఆ పర్సన్ మీద చెయ్యి మాత్రం తీసుకోవద్దు. సో రిపీట్ ద రేట్ ఆఫ్ 100 to 120 per minute. సో 100 నుంచి, ఇందాక మనం 30 కంప్రెషన్స్ 2 బ్రెత్స్ అంటే సిపిఆర్ అన్నాం, బట్ ఇక్కడ బిఎల్ఎస్లో వచ్చేసరికి అట్లీస్ట్ 100 కంప్రెషన్స్ కంటిన్యూస్గా యూ హ్యావ్ టు గివ్ దెమ్ పర్ మినిట్. ఓకే, సీ దట్ రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆఫ్టర్ సేమ్ హియర్ ఆల్సో, after giving 30 compressions, here also you give 2 rescue breaths. Tilt head అంటే see 30 compressions 2 breaths, 30 compressions 2 breaths, అట్లాగా 120 కంప్రెషన్స్ అనేవి పర్ మినిట్లో ఇచ్చేయాలి మీరు. ఓకే, టిల్ట్ హెడ్ ఆఫ్ పర్సన్స్ బ్యాక్, పించ్ దేర్ నోస్ and take a breath in and blow into their mouth. Watch for the chest to rise then fall. Each breath takes 1 second. సో డీప్గా మీరు బ్రెత్ అని బెలూన్ ఊదేటప్పుడు ఎట్లా చేస్తారు, సేమ్ లైక్ దట్ ఫోర్స్గా వాళ్ళకి 1 second అనేది మీరు వాళ్ళకి ఎయిర్ అనేది ఇవ్వాలి. సో ఇఫ్ అండ్ డిఫిబ్రిలేటర్ అరైవ్స్, సో అటాచ్ ఎలక్ట్రోడ్ టు ద పేషెంట్ చెస్ట్, ఫాలో ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్, డెలివరింగ్ ఏ షాక్ ఇఫ్ ఇండికేటెడ్. సో మీ చేతులతో వచ్చేసి ఈ లోపు అంబులెన్స్ వచ్చింది అంటే ఇమ్మీడియట్లీ యూ అటాచెస్ దిస్ టు ద డిఫిబ్రిలేటర్ అండ్ గివ్ దెమ్ ఏ షాక్ ఫర్ ద స్పీడీ రికవరీ. So do not stop until a help arrives or if the patient regains consciousness. సో మీరు ఎప్పుడు కూడా పేషెంట్ అంటిల్ హెల్ప్ వచ్చే వరకు యూ షుడ్ నాట్ స్టాప్. బేసికల్గా పేషెంట్ లెగవటం అనేది చాలా ఇంపాసిబుల్. వాళ్ళు లెగిస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఇఫ్ అంటిల్ ద హెల్ప్ కమ్, ఇఫ్ ద పేషెంట్ డస్ బిగిన్స్ టు బ్రీత్ అండ్ రీగెయిన్స్ కాన్షియస్నెస్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఓకే. See, scroll for the, see this is a like this you have to do. ఓకే, సో దాట్ దే కెన్ బీ ఏబుల్ టు టేక్ బ్రీత్ ఈజీలీ. ఒకవేళ వాళ్ళకి బాగా బ్రీతింగ్ వస్తుంది అంటే వాళ్ళకి, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ డూయింగ్ లైక్ దిస్. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్ బై స్టెప్.
So this is about the BLS procedure. Okay, so what is BLS procedure is nothing but this is done by the professionals, trained professionals. మన సిపిఆర్ వచ్చేసరికి జస్ట్ ఎనీబడి కెన్ డూ సిపిఆర్. ఒక చిన్న లాజిక్ తెలిస్తే చాలు, 30 కంప్రెషన్స్ అండ్ 2 breaths, isn't it? But while coming to BLS, it is done by the professionals, and it should have some criteria like you have to give 30 compressions and 2 breaths. How many compressions you have to give? Nearly 120 compressions per minute you have to give, isn't it? So anta fast you have to do the BLS or CPR, isn't it? And you have to make the 2 more positions, jaw lift and head tilt. Okay, so manaki head tilt పెడతాము, jaw lift పెడతాము, and same like that CPR procedure. Okay, so this is about the BLS. See, these two topics are very much important for you. They can be asking you like a 4 marks question. అడిగితే సేమ్ రాయాలమ్మ, ఏం లే, అదే ప్రొసీజర్ రాయాలి. But you can add it in the BLS also. Okay, same question రాయొచ్చు. In the examination part, in that also they'll ask you regarding the what is the ratio of the CPR. So 30 compressions, 2 breaths. So if it is a BLS support, you have to give them per minute you have to give 100 to 120 compressions. Okay, అలా చెప్పాలన్నమాట. That is a viva question. Okay guys, see you in the with this topic I have finished you the oxygenation unit. Okay, oxygenation topic. And now one more topic is left for you, that is I think so psychological patient, meeting needs of the psychological patient. So that I will be dealing next class. Thank you guys.